కాబట్టి యజమానుడు వచ్చే ముందు నేను ఒక చెడిపోయిన మనకు కనిపించుకోవాలని తాను సరి చేసుకొని తను క్రమపరుచుకొని పైపుతో భక్తితో ఏం చేశాడో తెలుసా? యజమానుడు తనకి ఏ పని అయితే చెప్పాడో జాగ్రత్తగా తన పనులను చేసుకుంటూ జీవించాడు. అయితే యజమానుడు ఎవరు తెలియని సమయంలో, ఎవరు కనిపెట్టలేని సమయంలో, ఎవరు ఇతను వస్తారా ఈ సమయం అనుకోలేని సమయంలో యజమానుడు సైలెంట్ గా రావడం జరుగుతుంది. అప్పుడు యజమానుడు వచ్చినప్పుడు ఎవరు అలాగ చేయించున్నట్టు కనుకుంటాడో, అంటే తను చెప్పినట్లు ఎవరైతే చేస్తున్నట్టు కనుకుంటాడో వారికి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. వేరే వ్యక్తిని శిక్షించి ఆ ఉద్యోగం నుంచి అతను తొలగిస్తాడు. ఆ తప్పుగా చేసిన వాడిని ఆయన ఏమంటాడు తెలుసా? చెడ్డదాసుడా, నువ్వు కొంచెం నమ్మకంగా లేకుండా ఉన్నావు. నువ్వు అనుకున్నావు నేను రానని, నువ్వు అనుకున్నావు నేను ఆలస్యం చేస్తున్నానని, కానీ నువ్వు నాకు భయపడలేదు. కాబట్టి నీ పనిని నువ్వు సరిగా చేయలేదు. నీకు నీ చేతమిచ్చాను, నేను నీకు పనిలో పెట్టుకున్నా, నేను నీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాను, నేను వచ్చే వరకు జాగ్రత్తగా చేయమని నీకు చెప్పా, కానీ దాన్ని చేయలేదు. కాబట్టి నీ ఉద్యోగం నేను నిరూపణిస్తున్నాను, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో అని అతను ఉద్యోగం తొలగించాడు. అతను చేసిన తప్పుకు అతను శిక్షించాడు యజమానుడు. హల్లెలూయా. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు. అతని యజమానుడు ఎలా చెప్పాడో భయముతో భక్తితో తాను చేస్తున్న కార్యాలు జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళాడు. తన నోటిని కాపాడుకున్నాడు, తన చూపులు కాపాడుకున్నాడు, తన తలపులు కాపాడుకున్నాడు, తన క్రియలు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాడు. అప్పుడు యజమానుడు రానే వచ్చాడు. అప్పుడు యజమానుడు అతను వ్యక్తి అన్నాడు, బలమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను చెప్పింది నువ్వు చేశావు, కాబట్టి నా ఎవరాస్తి మీద నేను అధికారిగా చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అధికారిని కాదు, అదంతా నాదే, కానీ దాని మీద నేను అధికారిగా చేస్తున్నాను. నువ్వు వెళ్ళి దాన్ని అనుభవించు, దానికి అధికారిగా ఉండని ఆ పట్టణాల మీద తనకు కలిగిన సమస్యల మీద అతను ఏం పెట్టాడంట? అధికారిగా పెట్టాడు. అంటే దీన్ని బట్టి మాత్రం అవుతుందో తెలుసా? యజమానుడు రానే వస్తాడు. వచ్చినప్పుడు ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతికారం చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, జీతం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగైతే ఒక కూలివాడు ఉద్యమం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసినప్పుడు యజమాని ఏం చేస్తాడండి? జీతం ఇస్తాడు. అలాగే ఈ భూమి పైన కూడా మనం జీవిస్తున్న జీవితానికి మనం లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ రోజు కలిసిపోవచ్చు, రేపు కలిసిపోవచ్చు, కానీ ఒక రోజు మరణం అనేది ప్రతి మనిషి ఎదుర్కోవాలి. ఆ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అది రేపు వస్తుందా, వెలుగులు వస్తుందా, 10 రోజుల వస్తుందో తెలియదు. కొంత ముందు వెళ్ళిపోతారు, కొంత తర్వాత వెళ్ళిపోతారు. కానీ ఎదిగిన తర్వాత లెక్క చెప్పాలి. ఎవరి ముందో తెలుసా? సృష్టికర్త దేవుని ముందు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మనిషి చేసిన ఏ కార్యమైనా సరే, అది మంచిదైనను సరే, శబ్దమైనను సరే, క్రీస్తు నాయకుడి మీద ఉండాలి, ప్రత్యక్షం అవ్వాలి.